మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద సాగరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురువు గారి పాదాలకు నమస్కారం చేద్దాము. జగద్గురువు మన కృష్ణుని పాదాలకు నమస్కారం చేద్దామండి. ఈరోజు ధ్యాన శ్లోకంలో 4వ శ్లోకము. సర్వోపనిషదు గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సత్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మనందరికీ సంతోషమైన విషయం చెప్తున్నారు. ఎందుకు సంతోషం అంటే మనకు ఈ గ్రంథాలు చదవడము, ఉపనిషత్తులు చదవడము ఇవన్నీ కాని పనులు కదండి. అర్థం కాదు, మనకు అంత టైము ఉండదు. అందుకే పరమాత్ముడు ఏం చేస్తున్నాడంటే మనల్ని అంతా ఉద్దేశించి పార్థని అంటే అర్జునుని నిమిత్తం చేసుకుని మన అందరికను ఏమిస్తున్నారు తెలుసా? గీతామృతం ఇస్తున్నారు మనకు. ఎలా ఇస్తున్నారు గీతామృతము భగవంతుడు మనకు అంటే చూడండి, అన్ని ఉపనిషత్తులు ఎన్నోటి ఉంది కదండి. ఉపనిషత్తులు మనకు కఠోపనిషత్తు, కేనోపనిషత్తు కొన్ని మాత్రం తెలుసు మనకు. అదే ఏం చేస్తున్నాడు పరమాత్ముడు, అన్ని ఉపనిషత్తుల్లోని ఉండే సారాన్ని తీసుకున్నాడు. ఎలా అంటే ఉపనిషత్తులన్నీను ఆవులు అలా చేసుకున్నాడు. పరమాత్ముడు పాలు పిండేవాడు. మళ్ళీ పార్థ అర్జునుడు ఏం తెలుసా, చిన్న కరువు ఉన్న ఏమంటారమ్మా? ఆవు దూడమ్మా. అర్జునుడిని దూడ చేసుకున్నాడు. చూడండి ఎంత బాగుంది. మళ్ళీ ఆ పిండిన పాలునంతా మనకు తాగిస్తున్నాడు, పార్థనకు తాగిస్తున్నాడు. చూడండి ఎంత పుణ్యం కదండి. మనము పరమాత్మ నుండి ఈ గీతామృతం చేయాలి అంటే ఎంత పుణ్యం చేసిండాలి. అందుకే చూడండి, ఈ భగవద్గీత ఒకటి చదివేమంటే దీంట్లో అన్ని ఉపనిషత్తుల సారాలు ఉంది. మనము ఉపనిషత్తులు విన్నాము పేరు, కానీ చదివేకి వెళ్ళటం లేదు, ఎందుకంటే మనకు రాదని. అందుకే అన్ని ఉపనిషత్తుల్లో సారాన్ని తీసుకొని ఆ సారాన్ని ఇలా గీతామృతం పాలు రూపంలో మన అందరికీ ఇస్తున్నాడు పరమాత్ముడు. చూడండి ఇక్కడ ఎంత బాగా పార్థో వత్స అంటే బాబు, నా బాబు అని. అలా పరమాత్ముడు ఆ పాలుని అంటే ఈ జ్ఞానాన్ని, అన్ని ఉపనిషత్తుల జ్ఞానమే పాలు ఇలా అర్థం చేసుకోవాలి మనము. అన్ని ఉపనిషత్తుల ఈ జ్ఞానాన్ని తన బిడ్డ అయిన పార్థునికి తాగిస్తున్నాడు. మళ్ళీ ఎలా తాగిస్తున్నాడు? ప్రేమతో తాగిస్తున్నాడండి. ఇప్పుడు మనం పిల్లలకి ఎంత ప్రేమతో ఇది తిను నాన్న, ఇంకొద్దిగా తాగు, ఇంకా కొద్దిగా తాగి, చాలు ఇంకా అడగను నిన్ను, ఇంత తాగేసేయి అని ఎలా చెబుతాము కదా, అలాగే పరమాత్ముడు కృష్ణునికి ఇలా అంటే మీకు ముందుకు తెలుస్తుంది ఎందుకు ఇలా
చెప్తున్నారు అని ప్రేమగా ఇంకొద్దిగా తాగు అని ఈ ఉపనిషత్తుల జ్ఞానాన్ని అమృతం రూపంలో తాగిస్తూ ఉన్నాడు. చూడండి, బాగా అర్థం చేసుకోవాలి. భగవంతునికి ఎవరి మీద ప్రేమ కలుగుతుందో చూడండి, వాళ్ళని తన దగ్గరకు తీసుకొనిస్తాడు. అందుకే మనము ఎవరి దగ్గరికి వెళ్ళేకి మనం ఆతురత చూపించాలి. మా అమ్మ దగ్గరకు మా నాయన ముఖ్యము, నా భర్త ముఖ్యము, నా భార్య ముఖ్యము, నా బిడ్డలు ముఖ్యము, మళ్ళీ ఇంకొకరు నా ఆస్తి ముఖ్యము అని దాన్ని వాటేసుకుంటాం మనం అజ్ఞానంతో. ఈ భగవద్గీత జ్ఞానం విన్న తర్వాత మీకు ఏ దేవుడు ఇష్టమైతాడో ఆ భగవంతుణ్ణి మీరు వాటేసుకోవాలి. ప్రేమతో నా పరమాత్ముడు అని చెప్పుకోవాలి. అంతదాకా మనకు చూడండి ఈ సంసారము దుఃఖ సాగరంగానే ఉంటుంది. ఎప్పుడైతే శ్రద్ధ భక్తితో ఎవరు భగవంతుని దగ్గరికి వెళుతారో వాళ్ళందరినీ భగవంతుడు ఏం చేస్తాడో తన బిడ్డల్ని చేసుకునిస్తాడండి. వినేకే ఎంత ఆనందంగా ఉంది కదండి. ఎందుకంటే మనకి ఈ జ్ఞానం లేదు. నా బిడ్డలు వాళ్ళ కోసం తహతహలాడతాము. నా సంసారము, నా భర్త, నా ఇల్లు అని ఆ తహతహ దాంట్లో 1% మనము భగవంతుని పైన పెట్టినాను మనకు ఎంతో జ్ఞానం కలుగుతుందండి. చూడండి, 1%కి మీరు అనొచ్చు పెట్టాం కదండి మేము, ఇంకేమేంటి ఏంటి పెట్టారు మీరు? శ్రద్ధ భక్తి ఏంటి ఏమనుకున్నారు మీరు అంటే, స్నానం చేసుకోవాలి, పూజ చేయాలి, పూజకు పూలు పెట్టాలి, ఖచ్చితంగా పళ్ళు పెట్టాలి, అన్ని పెట్టి దీపం వెలిగించి సాంబ్రాణి కడ్డీలతో మంగళారతితో పూజ చేసినామంటే ఇది చూడప్ప నేను భగవంతునికి దగ్గర అయ్యే విధానం అని మన అందరిలో నాటుకుని వెళ్ళిందండి. ఇది కాదు, ఏం అంతనే పూజ చేస్తామా? ఎన్ని లిస్టు చదువుతాము కదండి. నాకు ఇలా చెయ్యు, నా కుటుంబంలో ఇది చెయ్యి. ఇది భక్తినా అండి? చూడండి, భక్తి ఏంటి? ఇది నాకు నీవే కావాలి పరమాత్మ, అలాగని అన్ని వదిలేసి వెళ్ళేది కాదండి. అంత సంసారంలోనే ఉండాలి. భర్త జతలో, కుటుంబం జతలో, ఈ సంపత్తులతో అన్ని ఉండాలి. మనసులో ఎక్కువ ప్రాముఖ్యత పరమాత్మనికి ఇవ్వాలి. మనము అన్నింటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాము పరమాత్మనికి. అది చెప్పాను కదా, అయ్యో చేయలేకుంటే పూజ ఏమవుతుందో, స్నానం చేసుకోకుంటే పూజ చేస్తే ఏమవుతుందో, ఇలా అజ్ఞానమైన జ్ఞానంతో మనము వెళుతున్నాము. అది కాదు అంటారు, జ్ఞానంతో మీరు రావాలి. అప్పుడు చూడండి మనకు పరమాత్ముడు ఈ అమృతం అనే జ్ఞానాన్ని అందిస్తాడండి. మనకు ఏమైందంటే మన కళ్ళతోనే చూస్తాం ఈ సంసారాన్ని ఎంతానో, అందుకే వేరేలాగా మనకు కనపడుతుంది. ఎప్పుడైతే భగవంతుణ్ణి తీసుకొని అప్పుడు చూడండి ఈ సంసారాన్ని చూడండి, అప్పుడు మీరే థ్యాంక్స్ చెప్తాడు పరమాత్మనికి. భగవంతా, ఇంత మంచి భర్తనిచ్చావు, నీకు కృతజ్ఞతలు. ఇంత మంచి బిడ్డల్నిచ్చావు, కృతజ్ఞతలు. ఇంత మంచి ఆస్తినిచ్చావు, నీకు కృతజ్ఞతలు అని. ఇప్పుడు ఇవన్నీ నేను సంపాదించింది, వీళ్ళంతా నేను కష్టపడి పెంచి పోషించాను అని ఇలా చూస్తున్నారు. అందుకే మీకు వాళ్ళు ఏదన్నా అంటే భయం అయ్యేది, దిగులయ్యేది, దుఃఖం వచ్చేది అవుతుంది. జ్ఞానంతో చూడండి, అందరూ పరమాత్మని స్వరూపాలే. నేను అంతే, నేను తప్పు చేస్తాను, అలాగే వాళ్ళు చేశారు కదా, ఇలా అనుకోండి. చూద్దాము. ఎప్పుడు మనకు జ్ఞానం ఉండదో ఇలాగే యోచిస్తాం.
నేను చెప్పినట్టే వినాలి, మీకు తెలివే లేదు, నేను చెప్పినట్టు వినండి అన్ని పనులు బాగవుతుంది. అదే జ్ఞానం ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, పరమాత్మ నీవు నాలో ఉండి ఇవన్నీ మంచి పనులు మంచి మాటలు చేపిస్తున్నావు అనండి. అప్పుడు మిమ్మల్ని ఎంత బాగా అందరూ ఇష్టపడతారు. అందుకే పరమాత్మని ఉద్దేశం ఏం తెలుసా, ఏడుస్తున్నాడు కదా అర్జునుడు, అయ్యో మా వాళ్ళ పైన యుద్ధం చేయాలి నేను, ఎలాగా అని. అర్జునుని మీద అపారమైన ప్రీతి పరమాత్మలకు. అందుకే ఈ జ్ఞానాన్ని కొద్దిగా అమృతం రూపంలో తాగిస్తూ అతనుకు సంపూర్ణమైన జ్ఞానాన్ని కలగజేస్తాడండి. నేను మొన్ననే చెప్పాను కదా, అయ్యో నా ప్రారంధం ఇలా అయిందే అని ఏడిసేది కాదు. అవును, నాకు సమస్య వచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలి? ఏడుస్తూ కూర్చొని అమ్మ వాళ్ళని తిట్టుకొని, నాన్న వాళ్ళని తిట్టుకొని, అత్తని తిట్టుకొని, పరమాత్ముని తిట్టుకొని, నా కర్మ ఇలా తగలేడిందే, మీరే కారణం అనుకోకుండా, అవును సమస్య వచ్చింది, ఇప్పుడు ఇన్ని రోజులు నేను సత్సంగం విన్నాను కదా, ఆ జ్ఞానంతో యోచిస్తాను అనుకోండి, మీకు నిజంగా ఆనందం కలుగుతుందండి. ఇంత విన్నాను, యథాప్రకారం చిన్న సమస్యలకంతా నేను చేతకాని దాన్ని, నాతో కాదు, నా ప్రారంధం ఇలా తగలడింది ఇలా అన్నారనుకోండి, మీకు ఈ జ్ఞానం వింటున్నారు కానీ హృదయం లోపలకు వెళ్ళటం లేదు అని. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి నా దృష్టితోనే చూస్తాం కదండి, అజ్ఞానంతోనే యోచిస్తాము. అర్జునుడు అలాగే కదా, తన దృష్టితోనే అన్ని యోచించి భగవంతునికి చెప్తాడు, నీకు అర్థం కాదు కృష్ణ, నేను చెప్తాను చూడు ఇలా కదా అని. మనము అలాగేనే సంసారంలో చెప్తున్నాము అందరికీ, నా మాట వినండి, నేను బాగా థింక్ చేస్తాను, మీకు ఏది అర్థం కాదు అని. అందుకే ఈ జ్ఞానాన్ని తీసుకున్నామంటే అప్పుడు అందరూ అర్థమవుతారు మనకు. ముఖ్యంగా పరమాత్ముడు బాగా అర్థమవుతాడండి. ఆ పరమాత్మని చైతన్య శక్తితోనే నాలో అన్ని క్రియలు నడిచేది అనే తత్వం మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే పరమాత్మని మీద ఇలా నమ్మకము, భక్తి, శ్రద్ధ ఏర్పడుతుందో అప్పుడు ఆనందం అనేది ఆటోమేటిక్ గా మనందరికీ దొరుకుతుంది. అందుకే ఈ గీతామృతాన్ని మనము తాగాలి. ఏ గీతామృతం? పరమాత్ముడు అర్జునుని నిమిత్తం చేసుకుని మనందరికీ ఇస్తున్న ఈ జ్ఞానామృతాన్ని మనము తాగాలండి. ఎప్పుడైతే ఈ జ్ఞానామృతం తాగుతామో అప్పుడు చూడండి విశాలంగా యోచిస్తాం మనము సమస్యలని. ఎప్పుడైతే విశాలంగా యోచిస్తామో అప్పుడు దుఃఖం దూరం అవుతుంది కదండి. అవుతుందా లేదా? దుఃఖం దూరం అవుతుంది, మన అజ్ఞానం అంతా వెళ్ళిపోయిస్తుంది. అందుకే మనము సర్వోపనిషత్తు అన్ని ఉపనిషత్తులు చదివే కాకుండా ఇక్కడ ఈ పరమాత్ముడిస్తున్న ఈ జ్ఞానామృతాన్ని, ఎన్ని ఉపనిషత్తులు చూడండి, ముఖ్యంగా 10 చెప్తారండి. ఈశా, కేన, ముండక, మాండుక్య, కట, ప్రశ్నోపనిషత్, ఐతరేయ, చాందోగ్య, బృహదారణ్యక, తైత్తరీయ, ఈ అన్ని ఉపనిషత్తుల సారాన్ని ఇప్పుడు అర్జునునికి పరమాత్ముడు తాగిస్తూ ఉన్నాడు. వత్సా, తాగునన్నా, తాగుబుచ్చి అని. మనమును ఇలాగే అది జ్ఞానాన్ని తాగామంటే చూడండి మన సమస్యలన్నీ రావని కాదు, సమస్యలు వచ్చినా దాన్ని చూసి దృష్టి వేరే అవుతుంది అని చెప్తున్నారండి. ఇప్పుడు 5వ శ్లోకం అండి. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ
శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఆ జగద్గురుని కదా భగవంతుడు, ఈ జగద్గురు వర్ణిస్తున్నారు ఆనందంగా. పరమాత్మ నీవెవరు తెలుసా? వసుదేవుని కొడుకు నీవు. అంతేకాదు, చూడండి, ఏ వసుదేవుడు అనుకుంటాం కదా, వసుదేవుడు కొడుక ఎవరబ్బా, ఎంతమంది ఉండొచ్చు కదా వసుదేవుని కొడుకు. అందుకే ఎంత హుషారుగా చెప్తున్నారు తెలుసా? కంస చాణూర అనే రాక్షసుల్ని చంపావు కదా, ఆ కృష్ణుడు అని చెప్తున్నారు. చూడండి, వసుదేవ అనే వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు కదండి. అందుకే ఆ వసుదేవుడంటే ఎవరు తెలుసా? ఆ వాళ్ళ కొడుకు ఎవరు తెలుసా? ఎవరైతే కంస చాణూర అనే రాక్షసుల్ని చంపారు కదా, ఆ కృష్ణునికి నమస్కరిస్తున్నాను. మళ్ళీ అంతేకాదు, మళ్ళీ అనుకోవచ్చు కంస చాణూర అనే రాక్షసుల్ని వేరే ఎవరన్నా ఉండొచ్చునేమో అని మళ్ళీ ఎంత ఇంపుగా చెప్తున్నారు. దేవకికి, తన తల్లి అయిన దేవకికి మహాదానందాన్ని, అత్యంత ఆనందాన్ని కలిగించిన ఆ కృష్ణునికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారండి వ్యాసులు. కృష్ణ అంటే ఏదో అర్థం చేసుకునేస్తాము, మనకు తెలిసినట్లు ఊహించుకునేస్తాము అని ఈ దీంట్లో ఎంత బాగా చెప్తున్నారు చూడండి. కృష్ణుడంటే జగద్గురువు, కృష్ణుడంటే వసుదేవుని కొడుకు. మళ్ళీ మీరు ఏ వసుదేవుని కొడుకు అనుకుంటారండి? కంస చాణూర అనే రాక్షసుల్ని చంపాడే ఆ కృష్ణుడు. మళ్ళీ మీకు నా అర్థం కాకుండా ఉండొచ్చు కదండి, ఎవరు తెలుసా? తన తల్లి దేవకి దేవికి అత్యంత ఆనందాన్ని కలిగించాడే ఆ కృష్ణునికి, ఆ జగద్గురుకు నేను నమస్కరిస్తున్నానండి చెప్తున్నారు. ఎప్పుడు అంతే కదండి, బిడ్డలు, కొడుకు కానీ కూతురు కానీ తల్లి తండ్రికి ఆనందం ఇవ్వాలి కదండి. ఎప్పుడైతుంది ఆనందము? తల్లి తండ్రి మనసులో ఏముంది? నా బిడ్డ బాగా చదవాలి, నా బిడ్డ మంచి వాళ్ళు అనిపించుకోవాలి, నా బిడ్డ బుద్ధివంతులు అనిపించుకోవాలి అని ఉంటారు కదండి. అలాగే ఆ బిడ్డలు ఉన్నతిలోకి వస్తే ఎంత సంతోషం అవుతుంది కదండి. ఇక్కడ అంతే, దేవకి దేవికి ఏం తెలుసా? ఆ కంసడ నుంచి ఎప్పుడు భయము తెలుసు కదా మీకు. పెళ్లి అయ్యి ఆ దేవకి బిడ్డను పుడితే వాళ్ళ నుండినే కంసనికి మరణం అని చెప్పింటారు. అందుకని అతను తన చెల్లి అని కూడా చూడకుండా అత్యంత కఠోరంగా వ్యవహరిస్తాడు. పెళ్లి ఇంకా వస్తున్నారు, అప్పుడే ఆమెను కారాగృహంలో వేసేస్తాడు, ఆమెని, వసుదేవుణ్ణి. ఇలా ఆమె బాధపడుతూ ఉంటుంది, అయ్యో మా అన్న ఇలా చేశాడే అని. మనకు అంతే కదండి, పుట్టింటి వాళ్ళు కొద్దిగా ప్రేమగా మాట్లాడితే చాలు ఎంత ఆనందం అవుతుందా లేదా? అదే పుట్టింటి వాళ్ళు మీతో మాట్లాడలేదు అనుకోండి, ఏదో తిరస్కారంగా చూస్తారనుకోండి, బాధ అవుతుందా లేదా అండి? ఎంత బాధ అవుతుంది కదా. వేరే వాళ్ళు ఎవరేమన్నా అనుకోము, అదే తల్లినో పిన్నమ్మనో నాన్ననో చెల్లినో అన్ననో అన్నారంటే ఎంత బాధ అవుతుంది కదా. అదే ప్రేమగా ఉంటే అంతే ఆనందం అవుతుంది. ఎంత పుణ్యం చేశానో, ఇలాంటి బిడ్డలు నాకు పుట్టాలి అంటే అంటామా లేదా అండి? అలాగే దేవకికు చాలా ఆనందం అవుతుంది. ఎప్పుడైతే కంసుని అనుచరుడైన చాణూరని, చాలా బలశాలి వాళ్ళిద్దరు, వాళ్ళని కృష్ణుడు సంహారం చేస్తాడు. అప్పుడు చూడండి, ఆ తల్లి తండ్రికి చాలా ఆనందం అవుతుంది. అమ్మా, ఇన్ని సంవత్సరాలకు మా కష్టం పరిహారం అయింది అని.
అప్పుడు సంహారం చేసి తన తల్లి దేవకిని వసుదేవుని జైల్లో వేసింటాడు కదా కంసుడు, విడిపిస్తాడు. చూడండి, ఇలా పిల్లలకు ఏ ఉన్నతం సాధిస్తారో అది తల్లి తండ్రులకు చాలా ఆనందం కలిగిస్తుంది. అలాంటి దేవకి కొడుకు కృష్ణుడు అని ఎంత బాగా చెప్తారని చూడండి. అందుకే మనం అందరూ ఏదో ఆశతో వస్తాం కదండి ఈ అధ్యాత్మానికి. మాకు మంచిది అవుతుంది అని, ఒక్కొక్కరికి ముక్తి దొరుకుతుంది అని, ఒకరికి నా సంకల్పాలన్నీ నెరవేర్లి అని ఎంతో ఆశలతో ఎన్నో సమస్యలతో రాని పరమాత్ముడు మాత్రము అందరికీను జ్ఞానాన్ని ఇస్తాడండి. అందుకే జగద్గురువు అనేది. మామూలు చూడండి, జగద్గురువు మా గురువు గారు అంటారా, మా సద్గురువు అంటారు, మా గురువు గారు అంటారు. జగద్గురువు అనేది అది పరమాత్మునికి మాత్రం వస్తారు. చూడండి, జగత్తుకంతా నేను ఆనందం ఇవ్వాలి, జ్ఞానం ఇవ్వాలి అని పరమాత్ముని ఉద్దేశం అండి. అందుకే జగత్తుకి గురువు అయిన ఆ జగద్గురువుని మనము శరణు కావాలండి. ఎప్పుడైతే మనం ఆ జగద్గురుకు శరణాగతి అయ్యామో మనకు జ్ఞానము అక్కడి నుంచి నిరంతరం వస్తుంది. చూడండి, మనము శరణాగతి అయ్యాము. ఎవరికి అయ్యాము? ఈ కృష్ణుడంటే ఏమనుకున్నారండి? చేతిలో పిల్లని గ్రోవి ఉండాలి, తలలో నెమిలిపించం ఉండాలి. ఆ కృష్ణుని నేను పూజిస్తాను. ఎప్పుడు పూజిస్తాను? కృష్ణ జన్మాష్టమికు పూజ చేసి అందరినీ పిలుస్తానండి. ఇది కాదు. కృష్ణ అంటే జ్ఞాన స్వరూపం అండి. ఆ కృష్ణుని పూజించాలి అంటే ఆ జ్ఞానాన్ని మీరు పొందాలి ఒక సద్గురువుతో అని చెప్తుండేదండి. ఈ జ్ఞాన రూపమైన కృష్ణుని జతలో మనము సంబంధం ఎప్పుడు పెట్టుకుంటామో అప్పుడు చూసుకోండి ఆనందం కలుగుతుంది. అర్జునునికి 2-3 అధ్యాయాల వరకునే ఇవన్నీ సమస్యలు ఏది అని, తర్వాత ఎంత ఆనందంగా ఉన్నాడు తెలుసా? అలాగే కృష్ణుని తల్లి తండ్రిను అంతే ఎంత ఆనందంగా ఉన్నారో మనము కూడా అంతే అండి. ఈ జ్ఞానాన్ని నుండి అత్యంత ఆనందం పొందవచ్చు. మనము ఆనందం అంటే ఏమనుకున్నామంటే ఇప్పుడు ఆ వస్తువులు, ఈ విషయాలు, ఆ వ్యక్తులు, వీళ్ళ నుండి ఆనందం నాకు లభిస్తుంది అనుకున్నాము. అందుకే మనము దుఃఖం వైపు వెళుతూ ఉన్నామండి. ఎప్పుడైతే పరమాత్మ నుండి లభించే అలౌకికమైన ఆనందాన్ని ఎవరు స్వీకరిస్తారో వాళ్ళు మాత్రం ఆనందంగా ఉండేకి సాధ్యమవుతుందండి. ఇలా మనం ఏం చేయాలి? భగవంతుని వైపు ఆకర్షించాలి. మనమేనే వెళ్ళాలి. పరమాత్మ నాకు జ్ఞాన భిక్ష ఇవ్వు అని వేడుకోవాలి. మనం ఏం వేడుకుంటాము? గుడికి వెళ్ళామో, రోడ్లో వెళ్తుంటే గుడి కనపడితే చాలు, పరమాత్మ కాపాడు కాపాడు కాపాడు. ఎలా అండి? ఇంకా ఎంత కాపాడాలి? చూడండి, వదిలేసేయండి. నన్ను కాపాడు, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను రక్షించు. ఇంకా కొంతమంది పాలల్లో వేస్తావా, నీళ్లల్లో వేస్తావా? కాదండి, కడుపు నిండుకు తింటున్నారు. ఇది పుణ్యం కాదా అండి? మీకు ఇష్టమైన డ్రెస్లు వేసుకుంటున్నారు, పుణ్యం కాదా? హాయిగా పడుకొని లేస్తున్నారు, పుణ్యం కాదా? మీ ఆయనే సంపాదన చేసి తెచ్చి ఇస్తున్నాడు, పుణ్యం కాదా? మీకు అంతో ఇంతో సంపాదన ఉంది, ఇది పుణ్యం కాదా? పిల్లలు బాగా చదువుతున్నారు, పుణ్యం కాదా? బయటికి వెళ్ళే పని లేకుండా హాయిగా ఇంట్లో ఉంటున్నారు, పుణ్యం కాదా? ఏదో కోపంతో ఒక మాట అన్నారండి, అబ్బో దాన్ని పట్టుకొని ఇలాంటి వ్యక్తి నా భార్య, ఇలాంటి వ్యక్తి నా భర్త అని ఎంత గలాటి చేస్తారు కదా.
ఆ? ఇంకా ఇలా చూసుకోవాలని మీకు థ్యాంక్స్ చెప్పండి. పరమాత్మ ఇంత బాగా పెట్టావే నన్ను, నీకు ఎన్ని ధన్యవాదాలు, ఎన్ని కృతజ్ఞతలు అని చెప్పండి. ఈ సమస్యలు దేహానికి కాయిలేలు, అనారోగ్యము ఎవరికి రాదా? మీకు మాత్రమే వచ్చిందా? అందరికీ ఉండేదే కదండి. మనం ఏం చేస్తాం, నాకే సమస్యలు, నాకే అనారోగ్యము అని ఇలా చింతించి పరమాత్ముడంటే ఏమి ఎన్ని పూజలు చేసినా వ్యర్థము, ఎన్ని దీపాలు వెలిగించినా వ్యర్థము. నెయ్యి దీపం వెలిగిస్తాను, ఏదేదో చెప్తారండి దీపాల్లో పేర్లన్నీ, ఆ దీపాలన్నీ వెలిగిస్తాను, ఏం నా సమస్యలే తగ్గటం లేదు అంటాం. ఇంకెలా ఉండాలా అని మీకు, ఇంత బాగా నన్ను కాపాడవే, వేరే వాళ్ళకన్నా నా సంసారం చాలా బాగుంది అని మీకు అనిపించింది అనుకోండి, ఈ జ్ఞానము మీలో పని చేస్తుంది అని లెక్క. లేదు నాకు సమస్యలే ఎక్కువ ఉంది అంటే ఇంకా ఈ జ్ఞానము మీలో చెవులో వింటున్నారు, ఆ చెవులో వదిలేస్తున్నారు అని అర్థమండి. ఇలా అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఈ భగవద్గీత జ్ఞానం తీసుకుంటారో చూసుకోండి, అంత ఆనందంగా ఉండొచ్చు తెలుసా. ఒక తూరి కుంతిదేవి అడుగుతుంది ఏంట, ఏం పరమాత్మ ఎన్ని సమస్యలు, నాకు ఎన్ని సమస్యలు ఇస్తున్నావో, నీవు దేవుడు కదా, నా మీద నీకు కరుణ లేదా, నా సమస్యలన్నీ పరిష్కారం చేయి పరమాత్మ అని. అప్పుడు కృష్ణుడు అంటాడంట, అమ్మా అత్త కావాలి కదా, నీవు 3 సంవత్సరాలన్నా మీ అమ్మ నాన్న జతలో నువ్వు పెరిగావు అంటే కుంతి భోజ అనే ఒక అతను దత్తు తీసుకొనేస్తాడు. కుంతి వాళ్ళ నాయన కుంతి భోజుడు, ఇద్దరు ఫ్రెండ్స్. ఆ కుంతిని అతనుకు దత్తు ఇచ్చేస్తాడు. 3 సంవత్సరాలు వాళ్ళ అమ్మ నాన్నతో ముద్దుగా పెరిగింటుంది. నీవన్నా ఇంత 3 సంవత్సరాలు మీ అమ్మ నాన్నతో ఉండి తర్వాత వాళ్ళ రాజధానిలో కూడా నువ్వు చాలా బాగున్నావు, నిన్ను దత్తత తీసుకున్న వాళ్ళతో. నేను చూడమ్మా, పుట్టిన 1 గంట లోపలే తల్లి నుండి వేరైపోతే కదా, నా కష్టం పెద్దదా నీ కష్టం పెద్దదా అని అడుగుతాడు చూడండి పరమాత్ముడు. మనకన్నా పరమాత్మనికి కదండి సమస్యలు. అర్థం చేసుకుందామా మనం ఈ విషయము? లేదు నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు నా మాట అందరూ వినాలి, ఇదే మన మనసులో ఉండే చూడండి. నా మాట విన్నారంటే ఇంట్లో సంసారం బాగవుతుంది, నా మాట వినలేదనుకోండి అంత దుఃఖమే కలుగుతుంది అని ఇస్తాం. ఎవరైతే ఈ జ్ఞానాన్ని తీసుకుంటారు చూడండి, అప్పుడు మనకు నిజమైన ఆనందం కలుగుతుందండి. అరవిందాశ్రమంలో శ్రీమాత ఉన్నారు, ఆమె చెప్తారు, మీకు ఏదన్నా సమస్యలు వచ్చింది అనుకోండి, మీరు ఏడవకండి, కిందకి వెళ్ళిపోకండి. ఎందుకంటే ఈ కష్టాలే మీకు ముందుకు స్వర్గ సోపానానికి వెళ్ళే స్టెప్స్ అండి అది. అందుకే మీరు బాధ పడకండి అంటారు. మీకు సమస్యలు వచ్చింది అంటే మీలో శక్తి ఉంది సమస్యని ఎదిరించేది. అందుకే పరమాత్ముడు ఈ సమస్యల్ని ఇచ్చి నా శక్తిని పరీక్షిస్తున్నాడు. నేను దేంట్లో గెలిచాను అంటే పైకు వెళ్తాను, స్టెప్స్ ఎక్కి వెళ్తాను, అది ఆనందం స్థితి నాకు లభిస్తుంది అనుకోవాలి అండి. ఎవరికైతే ఈ జ్ఞానం తెలుస్తుందో భగవద్గీత వింటూ వింటూ, అప్పుడు నిజమైన జ్ఞానం లభిస్తుందండి మనకు. లేదు అంటే దుఃఖం దుఃఖం దుఃఖం. 3 తూర్లు భగవద్గీత విన్నాను, రోజు వింటూనే ఉంటాను, ఏది పనికిరాదండి. ఈ జ్ఞానం మీ మనసు లోపలికి వెళ్ళాలి. మీకు ఏంటి, భగవద్గీత వింటున్నాను, ఏంది వింటున్నారు? వాక్యార్థాలు.
అర్జునుడు యుద్ధం చేసే, కృష్ణుడు ఇలా చేసే అలా చేసే దీని నుండి మీ సమస్యలు పరిష్కారం కాదండి. అర్జునుడు ఎలా అక్కడ తన కౌరవ సైన్యతో యుద్ధం చేస్తున్నాడో అలాగే మనము మన మనసులోని శత్రువులతో యుద్ధం చేస్తూనే ఉన్నాము. కామ, క్రోధ, మద, మత్సర, మోహాలు, దీని మీద మనము విజయం సాధించాలి. ఇప్పుడు ఎందుకు సంసారంలో దుఃఖంగా ఉన్నామంటే ఈ దొంగలు, ఈ శత్రువుల పైన మనం విజయం సాధిస్తలేదు. అక్కడ అర్జునుడు యుద్ధరంగంలో యుద్ధం చేస్తున్నాడు, మనము మన మనసుతో యుద్ధం చేస్తున్నాము. మళ్ళీ మనసుతోనే కాదు, ఇంట్లో వాళ్ళందరితో, అక్కపక్క వాళ్ళ అందరితో నేనే ఇంపార్టెంట్, నేనే కరెక్ట్ అని ఇది అర్థం చేసుకోవాలి. ఏదో పైన వాళ్ళు గీత చెప్తారు, వీళ్ళు గీత చెప్తారు, యూట్యూబ్ లో వింటున్నాము, ఏది రాదు మీకు. వాక్యార్థాల్లో మీ జీవనము సుందరంగా కాదండి. ఇలాంటి అర్థాలతో, లోపలి అర్థాలతో, గూఢార్థాలతో మీ జీవనం సుందరమయ్యేది. ఇది నిజమైన భగవద్గీత అండి. అలాగని అది వినకండి అనను, అది వింటేను మీకు చెప్పాను కదా ఈ శ్లోకానికి అర్థం ఇది. అది కాదు మనకు కావాల్సింది, దాని గూఢార్థం ఏదో తెలుసుకోవాలి. అది నిజమైన జ్ఞానం. చూడండి, ఇక్కడ పరమాత్ముడు ఈ జ్ఞానమై ఈ దశ ఉపనిషత్తులోని సారాన్నంతా సంగ్రహించుకొని తన బిడ్డ అయిన అర్జునునికి తాగిస్తున్నాడు. అలాగే గురువు గారు, ఆ జగద్గురు మీ అందరికీ ఈ జ్ఞానాన్ని తాగిస్తున్నాడు. ఎవరెంత తాగుతారో వాళ్లకు అంత ఆనందం లభిస్తుందండి. ఇప్పుడు చూడండి, మీరు అయ్యో పని ఉందే ఇంక వెళ్ళకుంటే ఏమవుతుందో, సత్సంగానికి వచ్చారని అని తిట్టుకొని వచ్చినారని అంతే జ్ఞానం లభిస్తుంది. ఎవరు అయ్యో ఈ భగవద్గీత ఉండేది వారానికి ఒక్కరోజు, నేను ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, నేను ఆనందంగా ఎప్పుడు ఉండాలి అని వచ్చే వాళ్లకు అంతను లభిస్తుందండి. ఇప్పుడు సముద్రానికి వెళ్తామండి, ఆ నీళ్లు తెచ్చుకుంటే మంచిది, ఇంట్లో తాగితే మంచిది అని మీరు ఒక బాటిల్ తీసుకొని వెళ్ళారనుకోండి, బాటిల్ అంతే తెస్తారు. ఇంకా కొంతమంది అయ్యో తూకం అవుతుంది అని చిన్న బాటిల్ తెచ్చారనుకోండి, అంతే లభిస్తుంది. ఇంకొకరు అయ్యో లేదప్పా చాలా మంచిది, నీళ్ళని పెద్ద ఒక 10 లీటర్ది క్యాన్ తీసుకుని వెళితే అంతే లభిస్తుంది కదండి. ఇలా మీరు ఏ భావనతో వింటారో అంతే మీకు ఫలం లభిస్తుంది. చూడండి, ఇది కృష్ణుని వాక్యము. ఓ ఇన్ని తూర్లు విన్నాను, నా పాపాలన్నీ నాశనమైంటుంది కాదు, ఏం విన్నారు, ఏం అర్థం చేసుకున్నారు, అది ముఖ్యమండి. సరేనా? పార్థుడికి అందిస్తా ఉండే ఈ గీతామృతాన్ని మనం కూడా పానం చేసి కృతకృత్యులు అవుదామండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారి పాదాలకు, జగద్గురువు కృష్ణుని పాదాలకు నమస్కారం చేద్దామండి.